వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? మోకాళ్ళ నొప్పులు జనరల్గా ఒబీస్ పేషెంట్లలో అంటే లావుగా ఉన్న వాళ్ళలో, లేదా ఈ ఎలీట్ స్పోర్ట్స్ అంటే ఎలీట్ స్పోర్ట్స్ పర్సన్ అంటే మీరు మామూలుగా స్పోర్ట్స్ అనేది చిన్న చిన్న వయసులో ఎక్కువ ఆడిన వాళ్ళలో ముందు యాక్సిడెంట్ అయ్యి మోకాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళలో జనరల్గా అరుగుదల అనేది, ఆ గుజ్జు అనేది దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ అతుక్కోవడం ఛాన్సెస్ తక్కువ కాబట్టి అరుగుదల అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దీని లక్షణాలు అంటారా, ఫస్ట్ మన మోకాలు చెప్ప వెనకాల ఉన్న భాగంలో ఆ గుజ్జు అనేది అరగడం వల్ల మెట్లు ఎక్కడం దిగడంలో చాలా మటుకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది చిన్న వయసు అయి ఉండొచ్చు, ఏ వయసులో అయినా బయటపడవచ్చు. వయసు ఓ పాయింట్ దాటిన తర్వాత, ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత అదే మోకాల మీద నడక ఎక్కువ అవడం వల్ల అరుగుదల కూడా పెరిగితే మీకు డిస్టెన్స్ అంటే మీరు నడిచే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది నొప్పి లేకుండా ఉండేది చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. అది రెండో లక్షణం. ఇంకోటి, మన ఇండియాలో జనరల్గా కింద కూర్చునే అలవాటు ఎక్కువ ఉంటే ఈ బాసంపేటలు అంటాం కదా, ఆ బాసంపేటలు వేసుకుని లేచేటప్పుడు చాలామంది నొప్పి ఉంటుంది. అదే ప్రేయర్లు కూడా కింద డౌన్ పొజిషన్లో చేసి లేస్తున్నప్పుడు చాలా మటుకు నొప్పి తెలుస్తుంది. ఆ మోకాలు చిప్ప ఇన్ అండ్ అరౌండ్లో మీకు ఎక్కడైనా నొప్పులు వస్తున్నాయంటే మీకు కొంచెం అరుగుదల మొదలైనట్టు. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారికి ఎటువంటి ఇంజెక్షన్ ఇస్తారు? ఆ ఇంజెక్షన్ గురించి కూడా వివరించండి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో చాలా మటుకు ఇంజెక్షన్స్ వచ్చేసాయండి. వీటిలో ఏది గొప్పది ఏది తక్కువ అని ఏమి మాట్లాడలేం, కానీ ఆప్షన్స్ మటుకు చాలా మటుకు వచ్చాయి. నెంబర్ 1 ఆప్షన్ ఏమైనా ఉంది అంటే హైలురానిక్ యాసిడ్ అండి. ఎప్పుడు తరతరాలుగా వాడుతున్నారు. అది ఏం లేదు, మీ జాయింట్లో ఉండే గుజ్జు, ఆ గుజ్జుని నీరు రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. అది వచ్చి మీ మోకాళ్ళలో ఇస్తారు. అది న్యూట్రల్ ఫ్లూయిడ్ అవడం వల్ల మీ వెయిట్ని అంతా అది షాక్ అబ్జార్బర్ లాగా భరించి చాలా మటుకు నొప్పి 2-3 నెలల దాకా అట్లీస్ట్ తగ్గించే అవకాశం ఉంది. రెండోది పిఆర్పి. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఇది. బేసిక్గా పిఆర్పి అంటే ఏం లేదు, మీ రక్తాన్ని తీసుకుని దాన్ని కొంచెం సెంట్రిఫ్యూజ్ అంటే కొంచెం స్పీడ్లో తిప్పిన తర్వాత బయటికి ప్లేట్లెట్స్ అనేవి వచ్చింది, దాన్ని తీసుకుని మీ జాయింట్లోకి ఇంజెక్షన్ ఇస్తాం. అది ఎలా పనిచేస్తుంది అనేది బేసిక్గా మీ వాతాన్ని కొంచెం ఫ్లేరప్ చేసి దాని తర్వాత తగ్గించడం మొదలవుతుంది. ఫస్ట్ 2 రోజులు మీకు ఎర్రగా కానీ వాపు కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత మెల్లిగా నొప్పి తగ్గుతుంది. దీని ఎఫికసీ కూడా ఎంతకాలం డాక్టర్ గారు అంటే అట్లీస్ట్ 2 to 3 months మినిమం అండి. ఇవన్నీ కూడా నేను మాట్లాడుతుంది గ్రేడ్ 2, గ్రేడ్ 3 చేంజెస్ మాత్రమే. 4వ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవి జనరల్గా పనిచేయవు. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మూడోది స్టెమ్ సెల్స్ అండి. స్టెమ్ సెల్స్ అంటే ఏం లేదు, అది కూడా మీ రక్తం నుంచి తీసుకుని మీ ఏదైతే ఆ గుజ్జు ఏదైతే అది అరిగిందో ఆ ఏరియాలో రిపేర్ టిష్యూని, అంటే మనం ఏమైనా దెబ్బ తగిలినప్పుడు నల్లగా స్కార్ టిష్యూ ఫామ్ అయినట్టు ఆ కార్టిలేజ్ పైన స్కార్ టిష్యూ ఫామ్ చేసి మీకు చాలా మటుకు నొప్పి తగ్గిస్తుంది. దీని ఎఫికసీ కూడా అరౌండ్ 2 to 3 months. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైనర్ అరుగుదలలో ఫస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులతోనూ బరువు తగ్గడంతోనూ ఫిజియోథెరపీతో మేనేజ్ కాని పెయిన్కి మాత్రమే ఇంజెక్షన్. పిఆర్పి అంటే ఏమిటి? పిఆర్పి ట్రీట్మెంట్ ప్రాసెస్, సైడ్ ఎఫెక్ట్స్ మరియు కాంప్లికేషన్స్ గురించి వివరించండి. ఇప్పుడు ప్రస్తుతానికి జాయింట్ లోపల ఏ ఇంజెక్షన్ ఇచ్చినా అది బాడీ మొత్తం సర్క్యులేట్ అవ్వదండి. నెంబర్ 1. క్యాప్స్యూల్ అనేది చాలా టైట్ స్పేస్, ఒక బెలూన్ లాంటిది. దాంట్లోకి మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బాడీ అంతా ప్రసరిస్తుంది, బాడీలో ఏదో హాని కలిగిస్తుందని ఎవరు చెప్పలేము. ఈ జనరల్గా ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత హాని జరుగుతుందని చెప్పడానికి లేదు, కానీ ఇంజెక్షన్ వల్ల హాని ఏమైనా జరుగుతుందంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ జనరల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో, లేదా కొంచెం ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అంటే క్యాన్సర్ పేషెంట్లో, వీళ్ళల్లో కొంచెం లేకపోతే అంటే రుమటాలజీ ఇష్యూస్ అంటే యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ వేసుకున్న వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ లోవర్ లెవెల్లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్, సైనోవైటిస్ ఛాన్సెస్ పెరుగుతాయి. అంతేకాని పిఆర్పి మటుకు హాని కలిగిస్తుందా అంటే ఎక్కడ రీసెర్చ్లో ఎవిడెన్స్లో ఎక్కడ లేదు. మోకాళ్ళు నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు బరువు తగ్గాలి. డెఫినెట్లీ బరువు అనేది మన చేతుల్లో ఉన్న పని. ఎంతమంది డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా మీరు ఎన్ని చోట్ల తిరిగినా నొప్పికి ప్రధాన కారణం మీ బరువు. ఆ బరువు అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు చేయవలసిన పని నెంబర్ 1, డాక్టర్ గారు నేను చాలా దూరాలు నడిచేస్తున్నాను, 2 పుల్కాలు తింటున్నాను, అయినా బరువు తగ్గట్లేదు అనుకునే వారికి నెంబర్ 1 న్యూస్ ఏంటి అంటే వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ మీ హార్ట్కి, మీ మోకాళ్ళకి కాదు. మీ మోకాళ్ళకి స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో మీరు చేయగలిగితే ఫస్ట్ 1 week అట్లీస్ట్. దాని తర్వాత మీకు అదే ఎక్సర్సైజ్లు అలవాటు అయిపోతే మీరు రోజుకి ఓ అరగంట కేటాయించి అదే ధోరణి కింద మోకాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జనరల్గా మీ నొప్పులు తగ్గుతాయి. సేమ్ థింగ్ విత్ ద బ్యాక్.
బ్యాక్ మీద కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన బరువు పెరిగితే ఆబ్వియస్లీ మీ బెండింగ్ పెరిగి డిస్క్ బల్జెస్ ఇవన్నీ నార్మలే. 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి జనరల్గా డిస్క్ బల్జెస్ అందరికీ ఉంటాయి. కానీ సిమ్టమ్స్ అంటే నొప్పి అనేది వచ్చేది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో. సో బరువు తగ్గించుకోండి, తప్పకుండా మీకు మా అవసరం రాదు. పిఆర్పి ట్రీట్మెంట్ ముందు ఆ తర్వాత పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిఆర్పి ముందు జనరల్గా హైజీన్ మెయింటెనెన్స్ ఆబ్వియస్లీ, అండ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని మేము చెప్తూ ఉంటాం. బై ఎనీ ఛాన్స్ ఎర్రగా కానీ వాపు కానీ పెరిగితే ఐస్ కంప్రెషన్స్ ఇచ్చుకోవడం మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే పిఆర్పి లక్షణమే ఇన్ఫ్లమేషన్ని పెంచి మళ్ళీ తగ్గించడం. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ వేసుకుంటే కాంట్రడిక్టింగ్ ఎఫెక్ట్స్ అవి, అంటే ఒక ఆపోజిట్గా పనిచేస్తాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడకుండా ఐస్ కంప్రెషన్తో రెస్ట్ తీసుకుని ఫస్ట్ 3 days, దాని తర్వాత నార్మల్గా నడిచేయడం, ఇవన్నీ నార్మల్ పనులు చేసుకోవచ్చు. అంతకంటే ఏమైనా ఇవి ఉన్నాయా అంటే జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ ఉందా, మీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే పిఆర్పి తీసుకోవాలనేది మై అడ్వైస్.